హలో ఫ్రెండ్స్, నేను మీ ఉబ్బు రమేష్ సార్ని. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ ఏంటంటే నన్ను వేరువేరు విద్యార్థులు ఫోన్ల ద్వారా, వాట్సాప్ ద్వారా డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. కోర్స్ అది ఒక విద్యార్థి లేదా కొంతమంది విద్యార్థులు అడగవచ్చు, కానీ ఈ క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఆల్మోస్ట్ అందరికీ కూడా వచ్చేటటువంటి డౌట్స్ అన్నమాట. సో ఈ క్వశ్చన్స్కి మనం కనుక పర్ఫెక్ట్గా ఆన్సర్స్ కనుక తెలుసుకుంటే వాటి గురించి అవగాహన చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఇవి వర్తిస్తాయి. ప్రతి విద్యార్థి కూడా సతమతం అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఇవి. ప్రతి విద్యార్థి మైండ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను కూడా సఫర్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించడంలో అభ్యర్థికి వచ్చేటటువంటి క్వశ్చన్స్ అభ్యర్థి అర్థం చేసుకునేటటువంటి విధానం మీదనే నీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉన్నదన్నమాట. సో క్వశ్చన్స్ అని అంత ఈజీగా తీసేసుకోకండి. వెరీ నీ యొక్క విజయాన్ని మరి దిశానిర్దేశం చేయబడేటటువంటి ఫ్యాక్టర్స్ ఇవి, క్వశ్చన్స్ అనుకోకూడదు. ఓకే, రైట్. సో చూద్దాం కొన్ని క్వశ్చన్ చూద్దాం ఈరోజు. నెంబర్ 1, ఏ సబ్జెక్ట్ కోసం ఎలాంటి బుక్స్ చదవాలి? చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. సో వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను ఫోన్లో వీలైనంత వరకు ఆన్సర్ చేసి చెప్పాను వాళ్ళకి. కానీ ఇవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా వచ్చేటివి, ఎంతోమందికి ఇవే డౌట్స్ ఉంటాయి కాబట్టి సో అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పర్ఫెక్ట్ వీడియోని చేసి మరి ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా వరకు ఉపయోగపడవచ్చు అనేటటువంటి కోసం ఈ యొక్క వీడియోను చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఏ సబ్జెక్టు కోసం ఎలాంటి బుక్స్ చదవాలి? చాలామంది సతమతమయ్యే క్వశ్చన్ ఇది. రెండవది, ఒక సబ్జెక్టుకు ఒక స్టాండర్డ్ బుక్ సరిపోతుందా, లేకుంటే ఒక సబ్జెక్టుకు ఒకటి కంటే ఎక్కువ బుక్స్ చదవాలన్నా? ఇప్పుడు పాలిటీ ఉంది, పాలిటీ ఒక సబ్జెక్టు. పాలిటీ కోసం ఇది అకాడమీ బుక్, లక్ష్మీకాంత్ బుక్, ఈ రెండిట్లలో ఏది చదవాలి? ఒక బుక్ తీసుకొని చదివితే సరిపోతుందా, లేదా ఇంకా వేరే మార్కెట్లో ఉన్న ఇతర బుక్స్ చదవాలన్నా? ఇది చాలామందికి వచ్చేటటువంటి తీవ్రమైనటువంటి క్వశ్చన్. అదేవిధంగా రివిజన్ ఎలా చేయాలి? ఒక బుక్ కొనుక్కున్నాడు, చదివిండు, దాన్ని మళ్ళీ రివైజ్ ఎలా చేయాలి? నెక్స్ట్, చదివినది గుర్తు ఉండటం లేదు, ఏం చేయాలి? ఇది చాలా కీలకమైన క్వశ్చన్. ఎంతోమంది ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు పాపం కొంతమంది బాగా చదువుతారు, ఒక బుక్ని ఎన్నోసార్లు రివైజ్ చేస్తారు, రాత్రింబవళ్ళు చదువుతారు, నైట్ హాల్స్ నిద్ర కూడా పనిచేసి చదువుతారు. కానీ తెల్లారి ఉండేసరికి ఆ చదివింది గుర్తుండకపోవడం, లేదా చదివింది ఒక 4-5 రోజులే గుర్తుండడం, తర్వాత మొత్తం కొత్తగా చదువుతున్నట్టే ఉండడం, ఇలాంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం. రైట్. మరి ఇక్కడ ఏంది, చదివింది గుర్తుండటం లేదు, ఏం చేయాలి అంటే ఒక్కటిక్కడ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఎవరైనా సరే ఫేస్ చేసేటటువంటి సమస్య ఇది, ఏది చదివింది గుర్తుండకపోవడం అనేది. మీరే కాదు, నేనే కాదు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్స్, కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన అభ్యర్థి అయినా ఖచ్చితంగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే చదివినది గుర్తు ఉండటం లేదు. మరి ఈ సమస్యను ఎదుర్కొని కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు, అంటే ర్యాంక్ కొట్టిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి వాళ్ళు ఎలా వాటిని గుర్తుపెట్టుకున్నారు, ఎలా ర్యాంకులు సాధించగలిగారు అనేది కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇకపోతే జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వవచ్చునా, అంటే ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్ చేయవచ్చునా? ఇది కూడా చాలా కీలకమైన క్వశ్చన్. ఎంతోమంది
సాఫ్ట్వేర్ రంగంలో, ఫార్మా రంగంలో, ప్లస్ గవర్నమెంట్లో ఉద్యోగస్తులుగానే ఉంటూ చిన్న స్థాయి ఉద్యోగులలో ఉంటూ గ్రూప్స్, సివిల్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి మరి జీల్ అనేటటువంటి లక్ష్యం అనేటటువంటి కసి ఉన్నటువంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళని మొట్టమొదటిగానే ఆపివేసే మరి యొక్క ఆటంకం ఏంటంటే, జాబ్ చేస్తున్నా కదా, జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వలేనేమో, సరిపోదేమో, అలా చేయకూడదేమో అని చాలామంది ఆలోచన వచ్చినప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఓకే, మరి దానికి కూడా మనం ఆన్సర్ చూద్దాం. ఎగ్జామ్ డేట్ దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది, ఏం చేయాలి? ఎస్, సో నోటిఫికేషన్ వచ్చింది, ఒక 1 year టైం ఉందనుకుందాం. నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినావు, ఒక 6-7 నెలలు ఎలాంటి టెన్షన్ లేకుండా చదివినావు, మంచిగా వెళ్ళిపోయిన టైం అంతా. ఇంకా ఎగ్జామ్ ఇంకొక 4 నెలలు ఉంది, కొంచెం గుబులు స్టార్ట్ అవుతుంది. 3 నెలలు ఉంది, ఆ గుబులు కొంచెం పెరుగుతూ ఉంటుంది. 2 నెలలు ఇక గుబులు ఎక్కువైపోయి నీలో టెన్షన్స్, చెమటలు గారడం, తిన్నది తినాలనిపించకపోవడం, పడుకోవాలనిపించకపోవడం, ఎక్కడ నిలబడాలనిపించకపోవడం, కూర్చొని చదువుకోలేకపోవడం, ఫ్రెండ్స్తో ఉండలేకపోవడం, ఇంటికి పోలేకపోవడం, పేరెంట్స్ లేదా అన్న తమ్ముడు వీళ్ళతో మాట్లాడలేకపోవడం, ఫ్రెండ్స్తో మాట్లాడలేకపోవడం, నీలో నీకే తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి గుబులు, ఆందోళన స్టార్ట్ అయిపోతుంది ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ. ఎగ్జామ్ ఇంకొక 1 monthలో జరగబోతుంది అనగా ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి మెజారిటీ విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితి నిజంగా కొంచెం బాధాకరంగానే ఉంటుంది. చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏమి చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మరి చివరికి ఆ టెన్షన్ పడి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి అదే టెన్షన్లో హాల్ టికెట్ నెంబర్ తప్పు రాయడము, OMR షీట్లో చేయకూడని మిస్టేక్స్ చేయడము, లేదా ఈ పర్ఫెక్ట్గా రాసిన క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు, ఎగ్జామ్స్ రాసేటప్పుడు, ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టెన్షన్ వల్ల తెలిసిన క్వశ్చన్కి కూడా రాంగ్ ఆన్సర్ పెట్టి బయటకు వచ్చి, అయ్యో ఇంత రాంగ్ ఎలా పెట్టాను నేను, ఆ క్వశ్చన్ నేను బయట ఎన్నోసార్లు చదివి ఉన్నాను నేను ఆ టాపిక్, కానీ ఎగ్జామ్లో ఆన్సర్ తప్పి పెట్టి వస్తే ఎలా, ఇంత దారుణం ఎలా అని మరి గుండెను పిండి వేసే విధంగా నిజం తెలిసిన తర్వాత మరి నెత్తి కొట్టుకోవడం అన్నమాట. ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి విద్యార్థులకి అంటే ఫ్రెండ్స్, ఈ టెన్షన్ వల్ల నీకు తెలిసిన ఆన్సర్ కూడా తప్పి పెట్టి వస్తుంటావు. అలా ఒక 150 మార్కుల క్వశ్చన్ పేపర్ తీసుకుంటే నిజంగా నువ్వు ఎగ్జామినేషన్లో వెళ్ళి అక్కడ టెన్షన్ పడుతూ అంటే టెన్షన్తో వెళ్ళినప్పుడు ఆ 150 క్వశ్చన్లలో కనీసం యావరేజ్గా 15 నుంచి 20 క్వశ్చన్స్ నీకు తెలిసినవే ఉంటాయి, తెలిసినవే తప్పు పెట్టొస్తావు. దిస్ ఈజ్ ట్రూ. ఓకే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి సగటు విద్యార్థి యొక్క మరి విద్యార్థికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. మరి వీటన్నింటికి ఒకటే ఒక ఆన్సర్ నేను చెప్తాను, ఒకటే ఒక మంత్రం, ఒకే ఒక సంజీవని లాంటి మంత్రం. అదే ఏంటిదంటే ఒకటే ఒక మంత్రం, ఎస్, నీ యొక్క ఓన్ మెటీరియల్ తయారు చేసుకోవడం, ఓన్ మెటీరియల్ ప్రిపరేషన్ తయారు చేసుకోవడం. మరి ఈ ఓన్ మెటీరియల్ తయారు చేసుకోవడం అంటే మరి చెప్పినంత ఈజీ కాదు. ఇక్కడ ఈ టాపిక్ అనేది అంత సులువు కూడా కాదు. ముందు నీకు తెలిసి ఉండాలి ఎలా తయారు చేసుకోవాలని. నువ్వు కనుక నీ ఓన్ మెటీరియల్ అంటే నీ నోట్స్ కనుక తయారు చేసుకుంటే ఈ నోట్స్ అనేది ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకటే సమాధానం అవుతుంది. అంటే నువ్వు కనుక ఓన్ మెటీరియల్ తయారు చేసుకుంటే ఏ సబ్జెక్టుకు ఎలాంటి బుక్స్ చదవాలి ఈ క్వశ్చన్ మళ్ళీ రాదు. ఒక సబ్జెక్టుకు ఒకటే స్టాండర్డ్ బుక్ సరిపోతుందా ఈ క్వశ్చన్ కూడా రాదు. రివిజన్ ఎలా చేయాలో నీ నోట్స్లో ఉంటుంది.
చదివిన గుర్తుండడం లేదు, ఏం చేయాలి, ఇది అసలు క్వశ్చనే అనిపించదు నీకు తర్వాత నోట్స్ కనుక తయారు చేసుకుంటే. ఇకపోతే జాబ్ చేస్తూ ప్రిపేర్ చేయవచ్చునా, చాలా హ్యాపీగా నువ్వు ప్రిపేర్ అవ్వవచ్చు జాబ్ చేసుకుంటూ కూడా. నువ్వు కనుక నీ ఓన్ నోట్స్ మెటీరియల్ కనుక తయారు చేసుకొని ఉంటే. ఎగ్జాక్ట్లీ, ఇది ప్రాక్టికల్ విషయం కూడా నేను చెప్తాను ఎలా చేయాలో. ఇకపోతే ఎగ్జామ్ డేట్ దగ్గర పడ్డే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది. ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి టెన్షన్ పడి తెలిసిన క్వశ్చన్సే తప్పు పెట్టి వచ్చాను అని బయటకు వచ్చి తలగొట్టుకునేటటువంటి అవసరం, బాధ కూడా ఇక్కడ ఉండదు. దేనివలన అంటే నీ ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం వల్ల. అంత ప్రాముఖ్యత కలిగినటువంటి నోట్స్ ఇక్కడ. అంటే నీ యొక్క విజయాన్ని దిశానిర్దేశం చేస్తూ నువ్వు విజయం పొందబోతున్నవా లేదా అని డిసైడ్ చేసేది ఇక్కడ ఎవరంటే నీ యొక్క ఓన్ మెటీరియలే. నీ యొక్క ఓన్ నోట్స్ తయారు చేసుకోవడమే నీ విజయాన్ని డిసైడ్ చేస్తుంది. అంత కీలకమైనటువంటి నోట్స్. ఓకే, మరి ఈ నోట్స్ని ఎలా తయారు చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ సబ్జెక్టు కోసం ఎలాంటి బుక్స్ చదవాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కంపల్సరీగా, ముఖ్యంగా యూపీఎస్సీ సివిల్స్ కానీ లేకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1, 2, 3, 4 విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, టీచర్స్, ఎవరైనా సరే వీళ్ళందరికీ జనరల్ స్టడీస్లో మేజర్గా ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏందండి? నెంబర్ 1 హిస్టరీ, నెంబర్ 2 ఎకానమీ, నెంబర్ 3 పాలిటీ, నెంబర్ 4 జియోగ్రఫీ అంటాం. రైట్. ఇటీవల కాలంలో మరి వస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే ఎన్విరాన్మెంట్. ఓకే, ఇవి మేజర్ సబ్జెక్ట్స్. ఆఫ్ కోర్స్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఇంగ్లీష్, జనరల్ ఎబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ కొంచెం తక్కువ వెయిటేజ్ ఉంటాయి ఎగ్జామ్స్లో. కాబట్టి ఇక్కడ గ్రూప్స్ అంటే ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్కి ఇవి మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్. మరి ఈ బుక్స్ని, ఈ సబ్జెక్ట్స్ కోసం ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి? ఇక్కడ క్వశ్చన్. ఎలాంటి బుక్స్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో ఖచ్చితంగా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ సీనియర్స్ ఉంటారు, లేదా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు ఉంటారు. వారిలో చాలామంది కూడా ప్రతి సబ్జెక్ట్కి 1, 2, 3 సబ్జెక్ట్స్ పేర్లు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ అనేటటువంటి సబ్జెక్ట్ తీసుకుంటే, పాలిటీకి ఏందండి మేజర్ బుక్ అంటే లక్ష్మీకాంత్. ఎవరు అడిగినా కూడా చెప్పేటటువంటి బుక్ ఇక్కడ లక్ష్మీకాంత్. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, అదేవిధంగా కృష్ణారెడ్డి సారి బుక్, అదేవిధంగా సుంకరి రమాదేవి మేడం బుక్. ఇవి మేజర్గా మార్కెట్లో ఫేమస్గా ఉండేటటువంటి బుక్స్ అన్నమాట, రిఫరెన్స్ బుక్స్ పాలిటీకి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఎవరిని అడిగినా కూడా ఈ 4 ఏదో ఒక బుక్ చెప్తారు ఖచ్చితంగా. ఓకే, మరి 4 ఏ బుక్ తీసుకోవాలి? కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారు అంటే నీకు నచ్చిన ఏదో ఒక బుక్ తీసుకో. ఇక్కడ ఎనీ బుక్, అన్ని బుక్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ బుక్సే. ప్రతి బుక్ కూడా మంచిదే. ఇక్కడ ఒక బుక్ మంచిది, ఒక బుక్ మంచిగా లేదు అని చెప్పనీకి లేదు. ఏ బుక్ యొక్క ప్రాముఖ్యత ఆ బుక్కే ఉంటుంది ఇక్కడ. ఓకే, కాబట్టి నువ్వు ఏ బుక్ అయినా సరే ఫస్ట్ బుక్ తీసుకో. ఫస్ట్ ఏదైనా ఒక బుక్ సెలెక్ట్ చేసుకో వీటిలో నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నావు. లక్ష్మీకాంత్ బుక్ పాలిటీ చదవడం మొదలుపెట్టినావు. దానికోసం ఇమీడియట్గా బుక్తో పాటు ఏం కొనంటే ఒక స్పైరల్ నోట్బుక్ కొను, పెద్దది. ఒక 400-500 పేజీలు ఉండేటటువంటి ఒక స్పైరల్ నోట్బుక్ తీసుకొని బుక్తో పాటు కొని, ముందు ఆ స్పైరల్ నోట్బుక్ ఫస్ట్ పేజీలో ఏం రాయాలంటే ఆ పాలిటీ యొక్క సిలబస్ రాయాలి.
పాలిటీ కోసం కొన్నావు కదా బుక్, దాని సిలబస్. సపోజ్ నువ్వు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు. గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్లో పాలిటీ సిలబస్ ఏంటి, ఆ సిలబస్ అనేది నీ నోట్బుక్ యొక్క ఫస్ట్ పేజీలో రాసుకుంటావు. రాసిన తర్వాత ఇక నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడతావు. మొదలుపెట్టి ఫర్ ఎగ్జాంపుల్ రాజ్యాంగము, దాని యొక్క ఆవిర్భావం, ఏర్పాటు గురించి చదువుతూ ఉన్నావు. చదివినవు, లక్ష్మీకాంత్ బుక్లో చదివినావు. ఆ టాపిక్ ఒక 2-3 గంటలు పట్టింది అనుకున్నావు. ఆ టాపిక్ చదివిన తర్వాత అర్థం చేసుకున్నావు, రివైజ్ చేసినావు. ఇమీడియట్గా నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క నోట్బుక్లో ఆ పాయింట్స్ ఏమైతే చదివినా నువ్వు అవన్నీ కూడా నోట్బుక్లో నీట్గా నీ యొక్క నీకు అర్థమైన విధంగా నోట్స్లో రాసుకోవాలి. అది నువ్వు మ్యాప్ చేస్తావా, లేకుంటే షార్ట్కట్లో రాస్తావా, బుల్లెట్ పాయింట్స్ రాస్తావా, మైండ్ మ్యాపింగ్తో రాస్తావా, అది నీ ఇష్టం. నీకు ఎలా అర్థమైతే అలా అందులో రాయాలి. మరి బుక్లో ఉన్న పాయింట్స్ అన్నీ నోట్బుక్లో రాయాలంటే నో, అన్నీ రాయొద్దు. ఫుల్ ప్లెడ్జెడ్గా సెంటెన్స్ మొత్తం కూడా రాయాల్సిన అవసరం లేదు. నీకు అర్థమైతే చాలు నీ నోట్స్. కానీ ఏమైతే కీలక అంశాలు ఉన్నాయో, ఏమైతే కీలక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ని రాసుకోవాలి నోట్స్లో. నేను చెప్తాను, ఒక టాపిక్ ఎగ్జాంపుల్ తీసుకొని నోట్స్ ఎలా రాయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తున్నాను ఇక్కడ. రాసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ చదువుతావు. నెక్స్ట్ టాపిక్ చదివేటప్పుడు కూడా అయిపోగానే దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా నీ యొక్క నోట్స్లో రాస్తావు. ఇలా లక్ష్మీకాంత్ బుక్ మొత్తం చదివినావు. ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి అంశాన్ని నీ నోట్బుక్లో ఎంటర్ చేసినావు, నోట్స్ రాసేసుకున్నావు మంచిగా నీట్గా. లక్ష్మీకాంత్ అయిపోయింది, బుక్ అయిపోయింది చదవడం. దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కానీ కీలకమైన అంశాలన్నీ కూడా నీ నోట్బుక్లో ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇంకో సెకండ్ బుక్ తీసుకోవాలి కంపల్సరీగా. ఒకటే బుక్ సరిపోదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడంలో ఒకటే బుక్కు పరిమితం కాకూడదు. ఓకే, ఎంత వీలైతే అంత ఎక్కువ బుక్స్ చదవాలి నీ యొక్క సమయాన్ని బట్టి. అయితే నువ్వు కనుక ఎలా చదవాలంటే నోట్స్ రాసుకుంటూ చదవాలి. ఫస్ట్ లక్ష్మీకాంత్ రాసినావు, నోట్స్ మెటీరియల్ రాసినావు, లక్ష్మీకాంత్ బుక్ అయిపోయింది. సెకండ్ బుక్ తీసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ తీసుకున్నావు, పాలిటీ చదువుతున్నావు. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్లో కూడా గ్రూప్ 2 కాబట్టి లక్ష్మీకాంత్లో ఏ టాపిక్స్ అయితే చదివినావో అవే టాపిక్స్ ఉంటాయి అందులో కూడా. అంటే ఈసారి నీ ప్రిపరేషన్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది సెకండ్ బుక్. ఎందుకంటే ఫస్ట్ బుక్ చదివినావు, ఆ టాపిక్స్ ఆల్రెడీ చదివి ఉన్నావు. సెకండ్ బుక్ చదివేటప్పుడు సేమ్ టాపిక్స్ కాకపోతే కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి. సెకండ్ బుక్లో సపోజ్ ఒక 30-40% కొత్త పాయింట్స్ ఉన్నాయి, మిగతా అన్నీ పాత పాయింట్సే. అంటే ఇంత ఫస్ట్ బుక్లో చదివినటువంటి టాపిక్సే ఉన్నాయి, ఆ పాయింట్సే ఉన్నాయి అనుకో. సెకండ్ బుక్లో ఉన్నటువంటి కొత్త పాయింట్స్ ఏమైతే ఉన్నాయో, కొత్త టాపిక్స్ కొత్త పాయింట్స్ నువ్వు ఏమైతే కనిపెట్టావో ఆ పాయింట్స్ని మళ్ళీ నువ్వు నోట్బుక్లో ఆ చాప్టర్ ఎక్కడైతే రాశావో అక్కడికి వెళ్ళి ఆ పాయింట్స్ అక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ ఉన్నది, లక్ష్మీకాంత్ బుక్లో చదివినావు, నోట్బుక్ రాసుకున్నావు. సెకండ్ బుక్ చదువుతున్నావు, అందులో కూడా ప్రాథమిక హక్కులు అనే చాప్టర్ చదువుతున్నావు. ప్రాథమిక హక్కుల్లో నువ్వు ఒక 30-30% కొత్త పాయింట్స్ కనిపెట్టినావు అనిపించింది నీకు ఇక్కడ. ఫస్ట్ బుక్లో కంటే రెండవ బుక్లో ఒక 30% కొత్త పాయింట్స్ వచ్చినాయి. ఏం చేస్తావు, నీ నోట్బుక్లో ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు ఎక్కడైతే రాశావో అక్కడికే వెళ్ళి ఆ కొత్తగా కనిపెట్టబడినటువంటి పాయింట్స్ అన్నీ అక్కడ రాసినావు. అలా అన్ని చాప్టర్స్ చదివేస్తావు. సెకండ్ బుక్, రెండో బుక్ కూడా అయిపోయింది, పక్కకు పడేసినావు. టైం ఉంటే నీకు ఇంకా వీలుంటే మూడో బుక్ ప్రయత్నం చేయవచ్చు. మూడో బుక్ చదువుతుంటే కూడా ఇక్కడ ఏమైందంటే అన్నీ ఫస్ట్ సెకండ్ బుక్ చదివావు కాబట్టి దీంట్లో పెద్దగా కొత్త పాయింట్స్ ఏముండవు. మా అంటే ఒక 10% 10-15% మాత్రమే నువ్వు నూతనంగా కొత్త పాయింట్స్ కనిపెడతావు. ఆ పాయింట్స్ని కూడా నీ నోట్బుక్లో అప్డేట్ చేస్తావు. ఇప్పుడు నీ నోట్బుక్ నా మామూలు నోట్బుక్ కాదు. ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ నోట్బుక్. ఇట్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 టెక్స్ట్ బుక్స్, 3 రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్. 3 టెక్స్ట్ బుక్స్లకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ సమాచారాన్ని నువ్వు నీ నోట్బుక్లో ఒకే దగ్గర రాసి ఉన్నావు. అద్భుతమైన మెటీరియల్. అంతటితో నాగవు కదా, న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటావు, కొత్త టాపిక్స్ వస్తాయి.
ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు ఏదో న్యూస్ పేపర్లో కొత్త టాపిక్ వచ్చింది ఫండమెంటల్ రైట్స్ గురించి, ప్రాథమిక హక్కుల గురించి, ఎంబడే ఆ పాయింట్ తీసుకెళ్ళి నీ నోట్స్లో ప్రాథమిక హక్కులు ఎక్కడైతే ఉన్నదో అక్కడ వెళ్ళి ఆ కొత్త పాయింట్ రాస్తావు న్యూస్ పేపర్లో నువ్వు తెలుసుకున్నటువంటి విషయాన్ని. ఫ్రెండ్స్తో డిస్కస్ చేసిన కొత్త పాయింట్ తెలిసింది వెళ్ళి నోట్బుక్లో రాసావు అదే పాయింట్స్ అక్కడ. న్యూస్ చూస్తున్నావు కొత్త పాయింట్ తెలిసింది అక్కడ రాస్తావు. లేదు క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, అందులో ప్రాథమిక హక్కుల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి విషయం కూడా వెళ్ళి ప్రాథమిక హక్కులు గల దగ్గర నీ నోట్స్లో అప్డేట్ చేస్తావు. అంటే నీ యొక్క నోట్బుక్ ఇక్కడ 3-4 పుస్తకాల సమాచారంతో పాటుగా లేటెస్ట్ అప్డేట్స్, నీ డిస్కషన్లో ఫ్రెండ్స్తో నువ్వు కనిపెట్టినటువంటి కొత్త పాయింట్స్, ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు నీ నోట్బుక్లో ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్ ఇది. ఇలా నువ్వు కనుక ప్రతి సబ్జెక్ట్కి ఇలా నోట్స్ తయారు చేసుకుంటూ వెళ్ళండి, పాలిటీ అయినా హిస్టరీ అయినా. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ చదవాలి అనేది ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రతి సబ్జెక్ట్కి 2 లేదా 3 స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి మార్కెట్లో. అన్ని బుక్స్ కూడా మంచి, మీరు ఏదైనా ఒక బుక్ తీసుకోండి మీకు నచ్చింది, ఏ తీసుకున్నా పర్వాలేదు. మీ సీనియర్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఏ బుక్ అయితే రిఫర్ చేయమని చెప్తున్నారో అందులో 1 or 2 బుక్స్ తీసుకోండి. ముందు ఒక బుక్తో చదవడం మొదలుపెట్టండి, నోట్స్ రాస్తూ ఉండండి, అయిపోగానే సెకండ్ బుక్ తీసుకోండి, మళ్ళీ నోట్స్ అప్డేట్ చేస్తూ వెళ్ళండి. ఒకటే బుక్తోని ఆగిపోకూడదు నీ ప్రిపరేషను, ఎందుకంటే ఒకటే బుక్ సరిపోదు, ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఓకే, సో ఈ రకంగా అద్భుతమైనటువంటి నోట్స్ నువ్వు ఇక్కడ ప్రిపేర్ చేశావు నీ యొక్క స్టడీకి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించి. ఇక నీ నోట్స్ ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్స్ ఇస్తుంది. ఎలా, ఏ సబ్జెక్ట్ కోసం ఎలాంటి బుక్స్ చదవాలి చెప్పాను. ఇక్కడ ఒకటే బుక్ ఉండదు, ప్రతి సబ్జెక్ట్కి కనీసం 2-3 బుక్స్ రిఫర్ చేయాలి. మార్కెట్లో ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో మీ సీనియర్స్ని ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు. అందులో నుంచి ఏ బుక్ తీసుకున్నా ఓకే, పర్వాలేదు, అన్నీ మంచియే. రెండవది, ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ సరిపోతుందా? సరిపోదు. ఇక్కడ ఒకటే బుక్ సరిపోదు, ఇక్కడ ఒకటే బుక్ సరిపోదు. ప్రతి సబ్జెక్ట్కి కూడా ప్రభుత్వం రిలీజ్ చేసేటటువంటి తెలుగు అకాడమీ బుక్ కనుక ఉంటే, మ్యాక్సిమం ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. ముందుగా తెలుగు అకాడమీ బుక్ను రిఫర్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే తెలుగు అకాడమీ అనేది సగటు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నటువంటి పుస్తకం కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సమాచారం కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, టీఎస్పీఎస్సీ నిర్వహించేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో 4th పేపర్ తెలంగాణ మూమెంట్ ఉంటుంది. ఈ తెలంగాణ మూమెంట్కి 4th పేపర్లో తెలంగాణ ప్రభుత్వం పోటీ పరీక్షల కోసం తెలంగాణ ఉద్యమం పేరు మీద ఒక సపరేట్ తెలుగు అకాడమీ బుక్ విడుదల చేసింది. మార్కెట్లో కూడా ఒక 4-5 మంచి ఫేమస్ స్టాండర్డ్ ప్రైవేట్ బుక్స్ ఉన్నాయి తెలంగాణ ఉద్యమానికి. నేను తెలుగు అకాడమీ బుక్ చదివాను, ఈ మార్కెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ బుక్స్ కూడా చదివిన తెలంగాణ ఉద్యమానికి. ఫైనల్గా నేను కనిపెట్టింది ఏంటంటే, నా కాంక్లూజను, తెలుగు అకాడమీలో ఉన్నటువంటి కాన్సెప్ట్ కానీ అందులో ఉన్నటువంటి పదజాలం కానీ కొన్ని టాపిక్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఏ ప్రైవేట్ బుక్లో కూడా అంత బాగా రాయరేమో. గ్రూప్ 1 దృష్టిలో పెట్టుకుంటే మాత్రం తెలుగు అకాడమీ ద బెస్ట్ బుక్. అక్కడ ఉన్న పదజాలం కానీ అక్కడ ఉన్న వొకాబులరీ, సెంటెన్సెస్, కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా ఎక్సలెంట్ బుక్ తెలుగు అకాడమీ. సో ఈ రకంగా తెలుగు అకాడమీ కనుక ఉంటే సబ్జెక్ట్కి ముందు తెలుగు అకాడమీ తీసుకొని చదవడం అనేది మంచి ప్రాక్టీస్. ఓకే, ఇకపోతే రివిజన్ ఎలా చేయాలి చూడండి. ఈ రివిజన్కి కూడా ఆన్సర్ ఏంటంటే నీ మెటీరియలే. నీ మెటీరియల్లో 3-4 బుక్స్ కలిసి ఉన్నాయి, చాలా లేటెస్ట్ అప్డేట్ కూడా ఉన్నది. కాబట్టి నీకు వీలైనప్పుడల్లా ఆ యొక్క బుక్ను రివైజ్ చేసి నీ యొక్క మెటీరియల్ను రివైజ్ చేస్తూనే ఉండు. సాధారణంగా 5-6 సబ్జెక్ట్స్ ఎక్కువ మేజర్ ఉన్నాయి కాబట్టి సాధారణంగా నువ్వు నోట్స్ కనుక రాయకపోతే ఒక బుక్ని రివైజ్ చేయడానికి, టెక్స్ట్ బుక్ని రివైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మరి 2-3 బుక్స్ చదవాలి కాబట్టి 2-3 బుక్స్ రివైజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది.
ఎగ్జామ్ దగ్గరలో అసలు ఈ రివైజ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అన్ని టెక్స్ట్ బుక్స్ని. సపోజ్ నువ్వు పాలిటీ తీసుకున్నావు, ఒక 3 బుక్స్ చదివినావు, మెటీరియల్ రాయలే, మరి ఎగ్జామ్ ఇంకొక నెల 2 నెలలు ఉందనగా బాగా రివైజ్ చేయాలి. చాలా కీలకమైన టైం అది 2-3 నెలలు. నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎగ్జామ్లో అంత బాగా రాయగలుగుతావు. ఎగ్జామ్ ఇంకా 2 నెలలు ఉందనగా అనే ఆ సమయం అనేది నువ్వు నీ యొక్క రివిజన్ ఎట్లా జరిగింది అనేది చాలా కీలకం. దాన్ని బట్టే నీ యొక్క సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి నువ్వు మెటీరియల్ చదివి రాసుకోలే, బుక్సే చదివినావు, మరి లక్ష్మీకాంత్ ఇలాంటి 3 బుక్స్ చదివినావు, మరి 2 నెలల్లో ఆ బుక్స్ని ఎన్నిసార్లు రివైజ్ చేయగలవు నువ్వు? అంటే బుక్ చదువుతా ఉన్నావు, చదివినప్పుడు దాంట్లో నువ్వు అండర్లైన్ చేసి ఉంటావు, ఒక ఫ్లోరోసెంట్ పెన్ తీసుకొని ఇలా అండర్లైన్ చేసుకుంటూ పోయావు. రివిజన్ అప్పుడు ఆ ఫ్లోరోసెంట్ పెన్నుతో అండర్లైన్ చేసిన పాయింట్సే రివైజ్ చేసుకుంటూ వెళ్తానంటావు. కానీ దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అలా చేసిన వాళ్ళు సక్సెస్ కాలే చాలా వరకు. కానీ నువ్వు కనుక ఇలా మెటీరియల్ కనుక తయారు చేసుకొని పెడితే 3-4 బుక్స్ని కూడా నువ్వు ఒకటేసారి రివైజ్ చేస్తూ ఉన్నావు. మేబీ ఫస్ట్ రివిజన్కి ఒక 10 to 1 వీక్ పట్టవచ్చు ఒక బుక్. సెకండ్ రివిజన్కి హాఫ్ డేనే పడుతుంది. ఎగ్జామ్ దగ్గరికి వస్తూ ఉంటే కూడా నువ్వు 2 రోజులలో ఒక సబ్జెక్ట్ మొత్తం కూడా రివైజ్ చేసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతావు నీ మెటీరియల్ కనుక ఉంటే. దట్ ఈజ్ షూర్. ఐ డిడ్ లైక్ దట్. నేను చేసి చూపించాను. అంటే ఒక పాలిటీ అనేటటువంటి సబ్జెక్ట్ని నువ్వు 2 రోజులలో 3-4 బుక్స్ కలిసి ఉన్నటువంటి నీ మెటీరియల్లో రాసుకొని 2 రోజులలో నువ్వు రివైజ్ చేయగలుగుతున్నావు అంటే ఎంత అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ ఇది. దట్స్ ఇట్, అయిపోయింది. నీ యొక్క నోట్స్ నువ్వు రాసుకునేటటువంటి విధానము నీకు జాబ్ వస్తుందా రాదా అని డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. నీకు చెప్తా ఉంటుంది, నీ అంతరాత్మ నీకు చెప్తుంటుంది, ఎస్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్, నాకు వచ్చేసింది ఈ సబ్జెక్ట్, నాకు జాబ్ వస్తుంది, వచ్చినటువంటి పోస్టులలో ఒకటి నాదే అనేటటువంటి కాన్ఫిడెంట్ కల్పిస్తుంది. ఎవరంటే నువ్వు రాసుకునేటటువంటి మెటీరియలే. ఓకే, సో రివిజన్ అనేది అలా నోట్స్ వల్ల ఇలా సాధ్యమవుతుంది. తర్వాత చదివినది గుర్తు ఉండటం లేదు, ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బ్రిలియంట్ స్టూడెంట్స్, డల్ స్టూడెంట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇక్కడ అందరూ కూడా ఈక్వల్లే. అయితే సక్సెస్ పొందిన వారికి, సక్సెస్ సాధించలేని వారికి గ్యాప్ ఏంటంటే మధ్యలో సక్సెస్ పొందిన వారు సబ్జెక్ట్ని మంచిగా అర్థం చేసుకొని నేను చెప్పిన విధంగా మెటీరియల్ రాసుకొని దానిని ఇష్టపడడం అంటే ఇక్కడ రిస్క్ అనుకోకుండా, బోర్గా ఫీల్ అవ్వకుండా టైం దొరికినప్పుడల్లా రివైజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. ఎన్నోసార్లు రివైజ్ చేస్తారు ఆ నోట్స్ని. సో ఆ రకంగా చదివినది గుర్తుండడం లేదంటే దీనికి ఒకటే ఒక మంత్రం ఏంటంటే నువ్వు ముందు నోట్స్ని ఇలా రాసుకొని దాన్ని రివైజ్ చేయడమే, వేరే మార్గం ఏం లేదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. అందరూ కూడా చదివింది మర్చిపోతారు, దాంట్లో తిరిగే లేదు. కానీ మర్చిపోయింది మళ్ళీ గుర్తుండాలంటే రివైజ్. ఇక్కడ చదివేది గుర్తుండలేదు అనే గుర్తుండడానికి ఇంకా మరొక టెక్నిక్ కూడా ఏంటంటే ఇక్కడ నోట్స్ రాయడమే చాలా వరకు సొల్యూషన్. ఎలా అంటారా, మీరు ఒకసారి ఒక టాపిక్ని చదువుతారు, చదివిన తర్వాత రాస్తారు. ఒక్కసారి రాయడం అనేది 100 సార్లు చదివిన దాంతో సమానం. గుర్తుపెట్టుకోండి విషయం. కాబట్టి నువ్వు చదువుతున్నావు, చదివింది రాస్తున్నావు, రాసింది మళ్ళీ రివైజ్ చేస్తున్నావు, ప్లస్ వేరే పాయింట్స్ కూడా ఎక్స్ట్రా ఉంటే అక్కడ రాస్తున్నావు. కాబట్టి అద్భుతమైన ప్రాక్టీస్ ఇక్కడ అవుతూ ఉంటుంది. చాలా వరకు నువ్వు చదివింది మర్చిపోయేటటువంటి అవకాశం లేదు ఇక్కడ నోట్స్ రాస్తే, మెటీరియల్ రాస్తే. సో బెస్ట్ టెక్నిక్. చదివినది గుర్తుండట్లేదు అంటే రాయడం అనేది బెస్ట్ టెక్నిక్. రాసిన దాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివైజ్ చేయడం ఒకటే మనకు అందుబాటులో ఉన్నటువంటి మంత్రము, వేరేది ఏమి లేదు ఫ్రెండ్స్. మీరు ఏం భయపడకండి, చదివినవి గుర్తుండట్లేదు నా ఒక్కరికి అవుతుంది ఇట్లా అని అస్సలు ఫీల్ అవ్వద్దు, ప్రతి ఒక్కరికి అవుతుంది. కానీ దాన్ని ఎలా అధిగమించాలంటే చదివింది రాయడం, రాసిన దాన్ని రివైజ్ చేయడం, ప్రతి సబ్జెక్ట్కి పర్ఫెక్ట్ మెటీరియల్ తయారు చేసుకోవడం, ఇంతకుమించి వేరే మార్గాలు లేవు. ఓకే, ఇంక తర్వాత జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వవచ్చునా? ఎస్, హ్యాపీగా ప్రిపేర్ అవ్వవచ్చు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఏ పర్ఫెక్ట్ మెటీరియల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. పర్ఫెక్ట్ మెటీరియల్ అంటే మార్కెట్లో ఉన్న ఏదో ఒక బుక్ కాదు. నేను చెప్పినట్టుగా ఇక్కడ నువ్వు నీ ఓన్ నోట్స్ తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ నీ ప్రిపరేషన్ అంతా చాలా ఈజీ.
ఇది దేని మీద డిపెండ్ అవుతుంది నీ ప్రిపరేషన్? ఇక నువ్వు రాసుకున్నటువంటి నోట్స్ను రివైజ్ చేసుకుంటూ వెళ్ళడమే. సో కాబట్టి ఇలా రివైజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటావు నీ నోట్స్ని. సో కాబట్టి ఇక్కడ నువ్వు ఆల్రెడీ పర్ఫెక్ట్ మెటీరియల్ తయారు చేసినావు కాబట్టి నువ్వు జాబ్కి వెళ్ళిపోవచ్చు. రోజుకి అంటే నువ్వు పర్ఫెక్ట్ మెటీరియల్ తయారు చేసిన తర్వాత నువ్వు రోజుకి 5 నుంచి 6 గంటల టైం స్టడీకి కేటాయిస్తే చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ 5-6 గంటల్లో నువ్వు తయారు చేసుకున్న నోట్స్ని రివైజ్ చేసుకుంటూ వెళ్తావు. దట్స్ ఇట్, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎగ్జామ్ ఇంకొక 1 మంత్ ఉంది అనగా బెటర్ ఏంటంటే జాబ్ బంద్ చేసి అప్పుడు నువ్వు ఫుల్ ప్లేజ్గా కూర్చోవలసిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఎగ్జామ్ ఇంకా 5-6 నెలలు ఉంది, 1 ఇయర్ ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా జాబ్ చేస్తూ చదవచ్చు. కానీ జాబ్ చేస్తూ చదవడానికి నీకు కావాల్సినటువంటి మరి వెపన్ ఏంటంటే యువర్ ఓన్ మెటీరియల్ ప్రిపరేషన్, నీ ఓన్ నోట్స్ రాయడమే. హ్యాపీగా జాబ్ చేస్తూ నువ్వు చదువుకోవచ్చు, ప్రిపేర్ అవ్వవచ్చండి. ఇకపోతే ఎగ్జామ్ డేట్ దగ్గర పడే కొద్దీ టెన్షన్ పెరుగుతుంది, ఏం చేయాలి? చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, నువ్వు కనుక ఇలా మెటీరియల్ కనుక ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు ఒక సబ్జెక్ట్ని 3-4 బుక్స్లలో చదివేసి ఉంటావు. కానీ నువ్వు ఒకటే సబ్జెక్ట్ నీకు ఉండదు కదా, ఒక 7-8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక సబ్జెక్ట్కి 3-4 బుక్స్ రిఫర్ చేసినావు, మెటీరియల్ రాసుకోలేదు. కాబట్టి నీకు ఏ సబ్జెక్ట్ పైన పట్టు రావట్లేదు, అవగాహన రావట్లేదు, ఒక గ్రిప్పు లేదు. ఎగ్జామ్ దగ్గర కొడితే రివైజ్ చేయాలని ట్రై చేస్తావు. ఒక సబ్జెక్ట్ మీద 2-3 బుక్స్ చదివి ఉన్నావు. ఒక బుక్ చదవడానికి వారం 10 రోజులు పడుతుంది. అంటే ఒక సబ్జెక్ట్ రివైజ్ చేయడానికి 15 రోజులు పడుతుంది. మరి మిగిలిన సబ్జెక్టులు రివైజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. దాంతో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ నువ్వు చదివి ఉన్నావు, అప్పటిదాకా ఒక 5-6 నెలలు 1 ఇయర్ బాగా కష్టపడి చదివి ఉన్నావు. కానీ రివైజ్ చేయడానికి వీల్ అవుతలేదు, అన్ని సబ్జెక్ట్స్ చదవలేకపోతున్నావు. చదివినా ఇక ఈ టెన్షన్ వల్ల ఏమి గుర్తుండవు. ఇక పాలిటీ అంటే బ్లాంక్, ఎకానమీ అంటే బ్లాంక్, హిస్టరీ అంటే బ్లాంక్. ఏం చదివాము? అంతకుముందుకు నువ్వు ఎంతో కష్టపడి చదివి గుర్తుపెట్టుకున్నవి కూడా ఇప్పుడు మర్చిపోయినావు, ఏం గుర్తు రావట్లేదు ఆ టెన్షన్ వల్ల. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఇది. మరి ఈ భయంకరమైన సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంది? యువర్ మెటీరియల్, యువర్ నోట్స్. నువ్వు కనుక నీ నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఉంటే అసలు ఈ క్వశ్చనే రాదు నీకు. ఎగ్జామ్ డేట్ దగ్గర పడే కొద్దీ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతుంటావు, టెన్షన్ పడవు ఇప్పుడు. ఎందుకంటే నీ దగ్గర పర్ఫెక్ట్ నోట్స్ ఉంది. ప్రతి సబ్జెక్ట్కి మినిమం 2-3 బుక్స్ రిఫర్ చేసినటువంటి నోట్స్ మెటీరియల్ నీ దగ్గర ఉంది. ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ నువ్వు ఒక్కొక్క సబ్జెక్ట్ని జస్ట్ 2-3 రోజులలో రివైజ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నావు. రివిజన్ అవుతూ ఉంటే నీ కాన్ఫిడెంట్ పెరుగుతూ ఉంటుంది. కాన్ఫిడెంట్ పెరుగుతూ ఉంటే టెన్షన్ అనేది రాదు. అసలు టెన్షన్ అంటే ఏంటి? నిన్ను చూసి పారిపోతుంది టెన్షన్. అది తెలియనటువంటి విద్యార్థులు, ఈ నోట్స్ మెటీరియల్ తయారు చేయనటువంటి విద్యార్థులు, సో ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం వల్ల టెన్షన్స్కి గురవుతూ ఎగ్జామ్ దగ్గరికి రాగానే కంప్లీట్గా కాంపిటీషన్ నుంచే తప్పుకొని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఇంటిగా నుంచి డబ్బులు తెచ్చుకొని సంవత్సరాల తరబడి రూమ్ రెంట్లు కట్టుకుంటా, కోచింగ్ తీసుకుంటా, చదివి తీరా ఎగ్జామ్ రాగానే ఎగ్జామ్ రాయాలంటే భయపడుతూ ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నటువంటి మిత్రులను నేను చూశాను. ఫ్రెండ్స్, మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే మీరు సరైన స్ట్రాటజీ పాటించకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తున్నది. కాబట్టి ఈ సిచ్యువేషన్ దాటాలంటే ఫ్రెండ్స్, నోట్స్ తయారు చేసుకోవడం ఒక్కటి సూత్రం, ఒకటే మంత్రం, వేరే షార్ట్కట్ లేదుగా. ఇకపోతే సో ఇలా మేజర్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయండి. అంటే ఈ క్వశ్చన్ అన్నింటికి కూడా ఇక్కడ ఆన్సర్ ఏంటండి? మన ఓన్ మెటీరియల్ తయారు చేసుకోవడం. నేను చేసినటువంటి పని ఏంటంటే చూడండి, నేను జస్ట్ ప్రిపరేషన్కి వచ్చాను 2016 జనవరిలో. ఎగ్జామ్ స్టార్టింగ్లో ఒక 4-5 నెలలే టైం ఉండే, కానీ అదృష్టం కొద్దీ ఇది నవంబర్ వరకు పోస్ట్పోన్ అయింది. 2016 నవంబర్లో ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 11 నెలల సమయం నాకు దొరికింది. ఈ 11 నెలల సమయంలో నేను జనవరిలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయగానే జనవరి నుంచి ఆల్మోస్ట్ మే ఎండింగ్ అంటే జూన్ వరకు నా యొక్క నోట్స్ ప్రిపరేషనే సరిపోయింది అన్ని సబ్జెక్టుల మీద. నేను ఇలా చెప్పినట్టుగా
హిస్టరీ మీద 2-3 బుక్స్, పాలిటీ మీద 2-3 బుక్స్, జాగ్రఫీ మీద, ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద కనీసం 2 వీలైతే 3 బుక్స్ని రిఫర్ చేసి ఇలా నోట్స్ తయారు చేసుకోవడానికి నాకు 5 నెలల సమయం పట్టింది. కొంతమంది మిత్రులు నేను నోట్స్ రాస్తూ ఉంటే నాతో పాటు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎందుకు నోట్స్ రాస్తున్నావు, టైం వేస్ట్, టైం తక్కువ ఉంది, రాయకు అవసరం లేదు అని చెప్పేవారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ ఎవ్వరి మాట వినలే నేను. నాకు తెలుసు నేను ఏం చేయాలో. కాబట్టి ఎవ్వరి మాట వినకుండా నా మనసు ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిన 5-6 నెలలు నోట్స్ రాసిన తర్వాత ఎగ్జామ్ ఇంకా 3-4 నెలలు ఉందనగా నా ప్రిపరేషన్ ఆల్మోస్ట్ అయిపోయే టైంకి వచ్చింది. అప్పటికి నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరిగిపోయిందంటే, ఎస్ నేను జాబ్ కొట్టబోతున్నా, నాకు ఖచ్చితంగా వస్తుంది, ఉన్నటువంటి 1000 పోస్టులలో ఒక పోస్ట్ నాదే, ఒకటి నేను తీసుకొని పోతున్నా అనే విధంగా కాన్ఫిడెన్స్ నాలో బిల్డ్ అయిపోయింది. దానికి ఒకటే ఒక కారణం ఏంటే ఫ్రెండ్స్, నేను రాసుకున్నటువంటి నోట్సే. నా నోట్స్ నాకు అంత విజయాన్ని అందించింది. ఈరోజు నేను ఈ అన్నింటి మీద హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జాగ్రఫీ, అన్ని జిఎస్ సబ్జెక్ట్స్ మీద, ప్రతి సబ్జెక్ట్ మీద కనీసం 2 బుక్స్, కొన్ని సబ్జెక్ట్స్ మీద 3 బుక్స్ నేను రిఫర్ చేసి ఒక పర్ఫెక్ట్ మెటీరియల్స్ తయారు చేసి ఉన్నాను నేను. దాంతోపాటు కరెంట్ అప్డేట్స్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంది, పాలిటీ నేను 3 బుక్స్ రిఫర్ చేసి ఉన్నాను. లక్ష్మీకాంత్, ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మరి కృష్ణారెడ్డి బుక్. దాంతోపాటు కరెంట్ అప్డేట్స్ చాలా ఉంటాయి పాలిటీలో. ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు వస్తుంటాయి, హైకోర్టు తీర్పులు వస్తూ ఉంటాయి. ఓకే, ఎన్నో ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, సోషల్ ఇష్యూస్ మీద, దానికి సంబంధించి పాలిటీ రిలేటెడ్ అంశాలు, అవన్నీ కూడా టాపిక్ ఏదైతే ఉందో కన్సర్న్ టాపిక్ దగ్గరికి వెళ్ళి లేటెస్ట్ అప్డేట్తో సహా నా నోట్స్లో ఈరోజు ఉన్నది. ఈ ఎకానమీ సబ్జెక్ట్ కనుక తీసుకుంటే, నేను ఎకానమీ అనేది 2016 కంటే ముందు నుంచే నేను దాని గురించి స్టార్ట్ చేశాను. దాని మీద అంత గ్రిప్ నాకు ఉన్నది. దాంతో ఎన్నో బుక్స్ నేను చదివి ఉన్నాను ఎకానమీ పరంగా. గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నేను సివిల్స్ ప్రిపరేషన్లో ఎకానమీ నా యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్. మరి ఎకానమీ స్టార్టింగ్లో నేను చాలా బుక్స్ చదివాను, ముఖ్యంగా రమేష్ సింగ్, ఉమా కపిల, సంజీవ్ వర్మ. ఓకే, అదేవిధంగా తెలుగు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి తెలుగు బుక్స్, దాంతోపాటు నా ఓన్ మెటీరియల్, అదేవిధంగా ఇండియా ఇయర్ బుక్, ఎకనామిక్ సర్వే, బడ్జెట్, కరెంట్ ఎకానమీ, మ్యాగజైన్స్, ఇవన్నీ చదువుతూ ఎకానమీపై నేను తయారు చేసినటువంటి నోట్స్ ఈరోజు ఎంత అద్భుతమైన మెటీరియల్ తయారైందంటే, ఈరోజు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఏ స్కీమ్ అడిగినా, ఏ పాయింట్ అడిగినా, ఎక్కడ అడిగినా కూడా నా నోట్స్లో మ్యాక్సిమం దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా నోట్స్ తయారు చేశాను. ఇన్ కేస్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక ఈ నోట్స్ని మరి ఎవరైనా బుక్స్ రూపంలో కనుక తీసుకొస్తే చాలామంది విద్యార్థులకి ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయి ఈ నోట్స్లు. వీలైతే నేనే వీటిలో ఉన్నటువంటి పాయింట్స్ని, టాపిక్స్ని, ఆ విధానాన్ని సబ్జెక్ట్ వైజ్గా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను నేను. కానీ సమయం దొరుకుతుందో దొరకదో తెలియదు నాకు, నేను ఖాళీగా ఉండాలి కదా. కానీ ఎవరైనా సరే మంచిగా వీటిని పిల్లలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానంటే ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, ఇకపోతే ఇదండి. మరి ఎలా రాసుకోవాలి? ఇలా చెప్పినాం బాగానే ఉంది. మరి ఓన్ మెటీరియల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఏ రకంగా మన నోట్స్ తయారు చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్.